గైస్, హలో. చాలా రోజుల తర్వాత వస్తున్నాం వ్లాగ్స్ కి. ఎస్, అంటే అనిత వెల్కమ్ టు అను లైఫ్స్ అండ్ వ్లాగ్స్. అను లైఫ్ అండ్ వ్లాగ్స్. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి ఆఫీస్కి వెళ్తున్నాము. సో ఎడైన్ ఆఫీస్ చేద్దామని చెప్పనేసి ఊరికే ఎందుకులే వెళ్ళి రావడం అని చెప్పి, ఇది కూడా ఒక వ్లాగ్ అవుతుంది కదా అందుకని చెప్పి చాలా అనిత కూడా వచ్చింది. అండ్ ఇంకొకటి ట్విస్ట్ ఉంది, అది లాస్ట్లో చెప్తాను మీకు. ఇప్పుడైతే చెప్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్. ఓకే, మేము రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతాం, ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే దెన్, అంటిల్ దెన్ బాయ్. ఇద్దరు ఒకే ఆఫీస్కి పోతున్నాం, ఎక్కువ స్పేస్ కాదు ఎక్కడ. అది ఎక్కడికి వెళ్తామనేది అండ్ ప్లస్ ఇంకొకటి కూడా అనిత అది ఉంది. సో అది నెక్స్ట్ చూద్దాం. ఈరోజు ఏంటంటే ఇద్దరు అసెన్షియలే కదా, సో వెళ్తున్నాం ఆఫీస్కి. అది కూడా రోజు వెళ్ళే ఎక్కువ స్పేస్ కాదు, ఇంకొక ఆఫీస్కి వెళ్తున్నాం. అది ఏంటని కూడా మీరు చూస్తారు. అండ్ లాస్ట్లో ఇంకొకరు ఇక్కడే ఉండబోతున్నారు, ఇంకొకరు వేరే చోట కూడా. ఎస్. సో ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి మేము రెడీ అయిపోయినాం, బ్యాగ్స్ అన్ని రెడీ అయినాయి. అన్న క్యారెట్ నేనైతే మంచిగా తీసుకున్నా, చూపిస్తాం. అండ్ వాటర్ తీసుకున్నాము. ఎందుకంటే ఆఫీస్లో ఉంటాయి ఉండవని కాదు, బట్ ఆటోలో వచ్చేప్పుడైనా క్యాబ్ బుక్ చేసుకోవాలనుకున్నాం కదా, డప్పికేస్తే సో సేఫర్ సైడ్ పెట్టుకున్నాం. ఇంకా యాజ్ యూజువల్ ఆఫీస్ కంటే మెయిన్ ఏముండాలి, ఆఫీస్ కంటే ల్యాప్టాప్ ఉండాలి కదా. బ్యాగ్ ఇద్దరు ల్యాప్టాప్ ఛార్జర్ అన్ని పెట్టేసుకున్నాం. స్కూల్ పని పోతున్నా ఫ్రెండ్స్. స్కూల్కే ఫ్రెండ్స్, అలా మేము ఎంప్లాయీస్ అయినా కూడా అంటే లేబర్ పని మాది. మేమైతే ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోయినాం, అంటే ఆటో బుక్ చేసుకున్నాం. ఆ కార్ అవంతా నా వల్ల కాదనమాట. సో ఎందుకు అంటే వామిటింగ్ సెన్సేషన్ అలా వస్తుంది. సో అందుకని చెప్పి మేము ఆటో బుక్ చేసుకుని ఆటోలో వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఎప్పుడు లేట్గానే రెడీ అవుతాం, లేట్గానే వెళ్తాం, ఆఫీసే కదా ఏం కాదులే అనేసి. మేము 10కి వెళ్ళాలనుకున్నాము, ఇప్పుడు 11:30 అయింది. చూడు అప్పుడే హెయిర్ అంతా పోయింది. ఇంటి దగ్గర అంతా క్లీన్ చేస్తే ఇంకా 6 వేలకు మొత్తం చిక్కు పడుతుంది. కానీ ఆఫీస్కి పోతానే పోయే ఫస్ట్ ప్లేస్ ఏదో చెప్పండి. మేమైతే మీరు వెళ్ళే ప్లేసెస్ కూడా చెప్పండి. క్యాంటీన్ ఫుడ్ ఏం అవసరం లేదు, పోయి ఆడ కొంచెం ఫ్రెష్ అప్ అయితే అప్పుడు ఆఫీస్కి పోయిన హ్యాపీ ఆ ఫీల్ వస్తుంది. అంటే ఆఫీస్కి వెళ్ళగానే బాత్రూమ్ సెల్ఫ్ మ్యాండేటరీ అంటారు కదా, అలా చెక్ ఇన్ మిగతా ఏమైనా ఉంటాయో లేదో, కాఫీయా టీ అదంతా, కానీ అదొకటి మాత్రం 100% ఉంటుంది. చెక్ ఇన్ చెక్అవుట్ ఫస్ట్ పోవడం అదే ఉంటుంది, లాస్ట్ వచ్చేప్పుడు అది కూడా అదే ఉంటుంది. అసలు అనింది బెంగళూరులో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనేసి. ఎండలు కూడా ఉన్నాయి గాయస్. ఏదో గాయస్, నాకు కార్లు అంటే పడదు, కోల్డ్గా ఉంటుంది కదా. ఆటోలో అయితే కార్ ఆ పక్క ఈ పక్క ఓపెన్ చాలా బాగుంటది. బట్ అయితే దాని ఎఫెక్ట్ ఇట్లా ఉంటది అన్నమాట, ఇక్కడికి వెనకెళ్తా ఉంటది ముఖం మీద చాలా హెయిర్. కానీ బాగా హ్యాపీ ఫీల్ ఉంటుంది ఆటోలో పోతే. అదే కార్లో అనుకో వామిటింగ్ సెన్సేషన్. మీరు ఏది ప్రిఫర్ చేస్తారు, ఇట్లా క్యాబ్స్ కంటే ఆటోనా, లేకపోతే కార్లా, లేకపోతే ర్యాపిడో బైక్ ప్రిఫర్ చేస్తారు? సింగిల్ గా ఉంటే బైక్స్ ప్రిఫర్ చేస్తారు మోస్ట్లీ, బట్ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారు? సో మేమైతే ఇప్పుడు దివ్యశ్రీ టెక్ పార్క్ అయితే వచ్చినాం. బికాస్ అంటే ఇక్కడే ఉంది, వైట్ ఫీల్డ్లో ఉన్న యాక్సెంచర్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే అనితాది లాస్ట్ వర్కింగ్ డే, అండ్ తను వచ్చేసి ల్యాప్టాప్ సబ్మిట్ చేయడానికి వచ్చింది. అండ్ అలాగే గుడ్ బై మెయిల్ ఉంటుంది కదా, అది సెండ్ చేసేసి ఇంకా మొత్తం ల్యాప్టాప్ ఇచ్చేసి అండ్ ఐడి కార్డ్ కూడా సబ్మిట్ చేయడానికి వచ్చిందనమాట. తన లొకేషన్ అదే ఇచ్చారంట ల్యాప్టాప్ సబ్మిట్ చేయడానికి. అందుకని చెప్పి మేము ఈ లొకేషన్కి వచ్చాం. యాక్చువల్గా అయితే మేము అక్కడికి వెళ్ళాము, ఎక్కువ స్పేసే మామూలుగా వెళ్ళేది. కోర్మంగ్లా వచ్చేసి నా బేస్ అనిత విషయానికి వస్తే, కానీ నేను అక్కడికైతే బెటర్ ఆఫర్ వచ్చింది. అండ్ ఇందాకే రివీల్ చేశాను కదా అసలు ఆ ట్విస్ట్ ఏంటి అని చెప్పేసి. ల్యాప్టాప్ సబ్మిషన్ చేసేసింది, బికాజ్ తనకు ఒక మంచి గుడ్ ఆపర్చునిటీ వచ్చింది ఫర్ ద ఫ్యూచర్ కోసం. సో అందుకని చెప్పి యాక్సెంచర్ నుంచి ఇంకో కంపెనీకి వెళ్తుంది. ల్యాప్టాప్లో ఇప్పుడే ఫేర్వెల్ అని గుడ్ బై ఈమెయిల్ సెండ్ చేశాను. ఏదో వెళ్తున్నాను కానీ హ్యాపీనెస్ బాధ తెలియదు, బట్ ఫీలింగ్స్ యాడ్ అయితే ఉంది పక్క. బట్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. సో ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నా. ఇంకా సెంచర్కి ఈరోజు బై ఆఫ్టర్ 2-3 years if I get the chance, definitely I will come to join us. Thank you, and you can continue. I hope మళ్ళీ ఇంకొక ఇద్దరు
ఈ రెండో కంపెనీ మేము కలిసి ఉంటాం. మళ్ళీ ఇంకొకటి కూడా ఇంకొక 1 ఇయర్లో 2 ఇయర్స్ నెక్స్ట్ నేను ఇన్ఫోసిస్ జాయిన్ అయితే నువ్వు ఇన్ఫోసిస్కి వచ్చావు, మళ్ళీ అక్కడ కలుసుకున్నాం. ఇక్కడ ఒక ఇన్ఫోసిస్ హోప్ఫుల్లీ బాగుండాలి అంతే. నెక్స్ట్ బట్ అసెంచర్లో అయితే బాగుండింది, అంత ఫ్లెక్సిబిలిటీ, ఆఫీస్కి రావాలి అంతా ఓకే బాగున్నాయి. బట్ మిస్ ఒక హార్ట్ అయితే పక్కా అసెంచర్కి. మేము చేసే పనులు ఎలా ఉంటాయంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు గైస్, ఓడిసీలో అట్లా లేరు, ఫుల్ పెద్ద ఇచ్చినారు. అందుకే పెట్టుకొని ఓణీలో పెట్టుకొని ఇంకా పోవడే, బ్యాగు మోసుకపోయి ఊరికెళ్ళాలి. మీరు కూడా ఇట్లనే చేస్తారా? మేమైతే ఇట్లనే చేస్తాం. ఒకవేళ బ్యాగ్ తీసుకెళ్ళకపోతే, బికాస్ అంటే చేతిలో పట్టుకొని ఒప్పుకుంటే తీసుకెళ్ళలేము కదా. సో ఎవరైనా అంతే, ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్లో అనేది ఒక కూంబ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ మేకప్ కిట్ ఉంటుంది. బట్ మా దగ్గర ఏంటి అంటే మేకప్ కిట్స్ అలాంటివి ఏమి ఉండవు, జస్ట్ నార్మల్ థింగ్స్ లైక్ అంటే మినిమం థింగ్స్ ఉంటాయి అంతే. సో ఇంకా మేము కాసేపు కూర్చొని వర్క్ చేసుకున్నాక, వర్క్ అయిపోయిన తర్వాత రెస్ట్ రూమ్కి వెళ్ళి అక్కడ కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్గా ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టు ఫస్ట్ ఆఫీస్కి రాగానే చెక్ ఇన్ అవ్వగానే రెస్ట్ రూమ్కి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ వెళ్తారు కదా. మాకు ఆ టైం లేదు, బికాజ్ మేము రావడం ఫస్ట్ టైం ఆఫీస్కి. సో ఫస్ట్ టైం రావడం వల్ల మేము ఎక్కడ కూర్చోవాలి ఏంటి అనేది ఆల్రెడీ సీట్ బుక్ చేసుకున్నా కూడా, బట్ స్టిల్ కొత్త కదా ఆఫీస్ అంతా. సో ఫస్ట్ సీట్ చూసుకొని బ్యాగ్ పెట్టేద్దాం అనుకొని వెళ్ళాము. బట్ అక్కడ చూస్తే ఇంకా ఫుల్ జనాలు ఉన్నారు. ఆఫీస్లో ఉన్నప్పుడు ఏంటి అంటే కొంచెం లేచి ఎక్కడికైనా వెళ్ళాలి అన్న అదొక నర్వస్నెస్ ఉంటుంది, నాకైతే ఉంటుంది. మరి మీకు ఎలా ఉంటుందో తెలియదు, మేమైతే అలానే ఉంటాం. అదేంటో మరి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చినా సరే, బట్ ఆ ఫీలింగ్ అలాగే ఉండిపోద్ది. మీరు కూడా అలాగే ఫీల్ అవుతారా? ఫీల్ అయితే కమెంట్ చేయండి తప్పకుండా. ఇక్కడ వచ్చేసి ఆఫీసెస్లో ఏంటి పెద్ద ఇష్యూ, పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఛార్జింగ్ వైర్స్ అండి బాబు. వాటికి ప్లగ్స్ ఏమో కింద ఉంటాయి, మనం వంగి కింద కూర్చొని ప్లగ్ పెట్టుకొని మళ్ళీ ఆ కింద ఉన్న హోల్లో కింద ఉన్న హోల్లో నుంచి అందుకొని మనం ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అబ్బా పెద్ద ప్రాసెస్ ఇది. మళ్ళీ తీసేటప్పుడు కూడా పెద్ద తలకాయ నొప్పి. ఇంకా మళ్ళీ వర్క్ చేసుకొని కాసేపు ఆగి మేము కెఫేకి అయితే వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి హంగర్ బాక్స్ అంట, మాకు కూడా తెలీదు. యాక్చువల్గా అక్కడ ఫుడ్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియదు. ఆల్రెడీ మేమైతే పెరుగన్నం క్యారీ తెచ్చుకున్నాము, బట్ స్టిల్ ఒకసారి టేస్ట్ చేద్దాం, మళ్ళీ ఎప్పుడు రాము కదా అని చెప్పనేసి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం. బట్ ఐడియా లేదు మాకైతే హంగర్ బాక్స్ అని చెప్పనేసి. బట్ అనిత వాళ్ళ కొలీగ్ ఒకరు వచ్చారనమాట. సో తన హెల్ప్ చేయడం వల్ల మేము ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. అది కూడా లైక్ ఏంటి అంటే పిజ్జా చూసారు కదా ఇందాక, అనిత పొడంతా తీసి పక్కన పెట్టింది. నేను ఇంతకుముందు వర్క్ చేసిన కంపెనీలో అయితే ఇలా ఏం లేదు, ఫుడ్ అయితే చాలా బాగుంది. మాకు ఇక్కడ ఫుడ్ ఒకటే అన్కంఫర్టబుల్, బట్ ఎవ్రీథింగ్ సెంచర్ అంటే ఇంకా అదొక హై లెవెల్ అన్నట్టు. మేము ఇంకా కెఫేలో ఫుడ్ తిన్నాక బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చి ఇంకా అనిత ల్యాప్టాప్ సబ్మిట్ చేసే టైం వచ్చేసింది అనమాట. లైక్ అంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 PM లోపు సబ్మిట్ చేయమని చెప్పారంట. సో అందుకని చెప్పి సబ్మిట్ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఏంటి అంటే మాకు టోకెన్స్ ఉంటాయి, లైక్ ఈ మా నెంబర్ వచ్చినప్పుడే మేము వెళ్ళి సబ్మిట్ చేయాలి. బట్ ఫైనల్గా ఎట్లయితేనేమో 10 to 20 minutesలోనే అయిపోయింది. ఫైనల్గా అనిత కూడా సబ్మిట్ చేసేసింది, లైక్ ల్యాప్టాప్ అండ్ తన ఐడి కార్డ్ మొత్తం. సో తను ఇప్పుడు యాక్సెంచర్ ఎంప్లాయ్ కాదు. షీ గాట్ అనదర్ గుడ్ ఆఫర్ అనమాట. కంగ్రాచులేషన్స్ అనిత ఫర్ యువర్ బెస్ట్ ఫ్యూచర్. సో అన్నీ సబ్మిట్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఈ డే ఇన్ ఆఫీస్ అనేది మీకు ఎలా గడుస్తుందో మీరు కూడా కమెంట్ చేయండి. మాదైతే ఇలా అయిపోయిందండి. అదేంటో తెలియదు కానీ లైక్ ఏంటి అంటే ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ రూమ్కి వచ్చేటప్పటికల్లా ఎలా ఉంటుంది అంటే అక్కడేం వర్క్ ఉండదు, ఏం ఉండదు, బట్ స్టిల్ ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంటాం అసలు. మీరు కూడా అంతేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.